అనేది మై సిన్సియర్ అడ్వైస్. ఓకే ఓకే దత్తాత్రేయ గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. సో ఏం చెప్తారు సర్పై మీ స్టాండ్ ఏంటి, మీ పార్టీ స్టాండ్ ఏంటి? సర్ పైన మేము చాలా క్లారిటీగా ఉన్నామండి. చనిపోయిన ఓటర్లను కానీ, డూప్లికేట్ ఓటర్లను కానీ, లేకపోతే రెండు ప్రాంతాల్లో ఓటున్నటువంటి ఓటర్లు, డబుల్ ఓటర్స్ కానీ, ఇట్లాంటి వాటిని తొలగించడానికి మేము ఎలాంటి ఆబ్జెక్షన్స్ చెప్పట్లేదు. కానీ ప్రత్యేకంగా బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో ఉన్నటువంటి మొత్తం అన్ని రాష్ట్రాలలో సర్ ప్రక్రియ కొనసాగిన తర్వాత బీహార్లో 47 లక్షల ఓట్లు తొలగిస్తే దాంట్లో 30 లక్షలకు పైచిలకు మైనారిటీల ఓట్లు మాత్రమే తొలగించారు. ఉత్తరప్రదేశ్లో దాదాపుగా 2 కోట్ల ఓట్లు, అట్లాగే పశ్చిమ బెంగాల్లో 83 లక్షలు, దాదాపుగా 90 లక్షల వరకు తొలగించారు. తమిళనాడులో 74 లక్షలు, గుజరాత్ లో 68, మధ్యప్రదేశ్ లో 34 లక్షలు, ఛత్తీస్గఢ్ లో 25 లక్షలు, రాజస్థాన్ లో 35, కేరళలో 9 లక్షలు. ఓవరాల్ గా తీసుకుంటే 5 కోట్ల ఓటర్లను తొలగించినటువంటి సందర్భాన్ని మనం చూసినాం ఫేజ్ 1. అయితే ఇప్పుడు ఫేజ్ 2 లో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో జరగబోతున్నటువంటి సర్ ప్రక్రియలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ లో భాగంగా డబుల్ ఓటర్లను, డూప్లికేట్ ఓటర్లను, చనిపోయిన ఓటర్లను తొలగిస్తే బీఆర్ఎస్ పార్టీగా మాకు ఎలాంటి ఆబ్జెక్షన్ లేదు. కానీ బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్లకు ఏ నియోజకవర్గంలోనైతే మత ప్రాతిపదికన లేకపోతే హిందుత్వ ప్రతిపాదికన ఓటర్ శాతం ఎక్కువగా మైనారిటీలు ఉంటే, అందులో క్రిస్టియన్ మైనారిటీలు కావచ్చు లేకపోతే ముస్లిం మైనారిటీలు కావచ్చు, వాళ్ళు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతంలో వాళ్ళ ఓట్లను తక్కువగా చేసేటువంటి కార్యక్రమంగా ఇది కొనసాగితే మాత్రం వి విల్ డెఫినెట్లీ ఆబ్జెక్షన్. ఎందుకంటే ఓటు అనేటువంటిది ఎవరికైనా భారత రాజ్యాంగం, మహానుభావుడు అంబేద్కర్ లాంటి వాళ్ళు కల్పించినటువంటి ఒక గొప్ప అవకాశం. అది రాజ్యాంగం మనకి ఇచ్చినటువంటి గొప్ప అవకాశం, నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకోవడానికి, నీ పరిపాలన నువ్వు ఎంచుకోవడానికి. కాబట్టి ఈ ప్రక్రియలో మత ప్రాతిపదికన బీజేపీ చేసినటువంటి రాజకీయం కేంద్రంలో గతంలో 25 సంవత్సరాల క్రితం బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు సర్ కొనసాగింది, ఇప్పుడు బీజేపీ అధికారంలో ఉన్నప్పుడే కొనసాగుతా ఉంది. ఇక్కడ ఇంకొక ఆబ్జెక్షన్ ఏంటంటే బీజేపీ అధికారంలోకి వచ్చిన ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి మైనారిటీల మీద మాత్రం ఒక పెద్ద ఎత్తున, ఎందుకో మరి బీజేపీ మైనారిటీలను ముఖ్యంగా ముస్లిం మైనారిటీల పైన పెద్ద ఎత్తున వాళ్ళని అవమానపరుస్తూ వాళ్ళపైన చట్టాలు తీసుకొస్తూ, మొన్న కర్ణాటకలో హిజాబ్ కావచ్చు, ఆడపిల్లల డ్రెస్ కోడ్ విషయంలో చేసినటువంటి రాజకీయం కావచ్చు, ఆ తర్వాత చేసినటువంటి సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ సిఏఏ కావచ్చు, ఆ తర్వాత చేసినటువంటి ట్రిపుల్ తలాక్ బిల్లు కావచ్చు, వాళ్ళ మతంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశాల్లోకి చొచ్చి వాళ్ళ మత విశ్వాసాలను కూడా ప్రభావితం చేయడానికి ఒక చర్యగా భావిస్తా ఉంది బీజేపీ. ఈ రాజ్యాంగ సంస్థలన్నింటిని ముందు పెట్టుకొని వాళ్ళ మత విద్వేషాలలో, వాళ్ళ మత విశ్వాసాలకు చొది వాళ్ళని ఎన్ఆర్సీ రూపంలో, ఎన్పిఆర్ రూపంలో, అట్లాగే యూనిఫామ్ సివిల్ కోడ్ విషయంలో, అట్లాగే వక్ అమెండ్మెంట్ బిల్లు విషయంలో ఏ స్థాయిలో వాళ్ళని హ్యూమిలియేషన్ చేసిందో మనం చూసినాం. అక్కడ చట్ట ప్రాతిపదికన, రాజ్యాంగ ప్రాతిపదికన ఇవన్నీ కొనసాగితే పర్లేదు, బట్ ఎక్స్క్లూజివ్లీ ఓన్లీ వన్ రిలీజియన్ ఇలా సర్ ప్రక్రియ కూడా మైనారిటీ ఓటర్ల తొలగింపు ప్రక్రియగానే కొనసాగుతుంది. అందులో ముస్లిం మైనారిటీల ఓట్ల తొలగింపు ప్రక్రియ కొనసాగకూడదు. బీజేపీ చెప్పినట్టుగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వినకూడదు. వాళ్ళకు స్వేచ్ఛనివ్వాలి, వాళ్ళకు ఫ్రీడమ్ ఇవ్వాలి, వాళ్ళ అధికారులతో పాటు మిగతా పార్టీల యొక్క వర్షన్స్ కూడా వినాలి. ఒకవేళ ఇప్పుడు కొంతమంది తెలంగాణ రాష్ట్రంలో మైగ్రేషన్ ఉందండి, వలస పోతారు. ఎందుకు పోతారు? ఇక్కడ అవకాశాలు, ఉపాధి అవకాశాలు లేక బొంబాయికి కానీ, దుబాయ్కి కానీ, బొగ్గుబాయికి కానీ వలసపోయినటువంటి పరిస్థితులు మనం చూసినాం. వలసపోయినటువంటి కార్మికుని ఇంట్లో తల్లి ఉంటది, ఆమె వృద్ధురాలు కావచ్చు, లేకపోతే భార్య ఉంటది, ఆమె ఇల్లిటరేట్ కావచ్చు. అట్లాంటి వాళ్ళని మీరు ఆయన యొక్క ఆధారాలన్నీ చూపించండి అన్నప్పుడు మైనారిటీల మైగ్రేషన్ ఉంది ఈ రాష్ట్రంలో, ముస్లింల మైగ్రేషన్ ఉంది, అట్లాగే మిగతా ఎస్సీ ఎస్టీ బీసీల మైగ్రేషన్ ఎక్కువగా ఉంటది. ఎందుకంటే కూడు గూడు దినం గడవాలంటే ఈ వర్గాలకే అవకాశాలు లేవు కాబట్టి, సంపద విషయంలో లేకపోతే సమాన అవకాశాల విషయంలో ఈ వర్గాలకు అవకాశాలు లేవు కాబట్టి పొట్ట చేత పట్టుకొని వలసపోయినటువంటి వాళ్ళ ఓట్లు తొలగించకూడదు. మా డిమాండ్ ఒకటే సందీప్ గారు, ఎవరైతే వలస వెళ్లారో వలస కార్మికులు ముఖ్యంగా కరీంనగర్ కావచ్చు, వరంగల్ కావచ్చు, ఆదిలాబాద్, నిజామాబాద్ లో ఎక్కువగా దుబాయ్కి, బేరన్కు అట్లాంటి ప్రాంతాలకు వలసపోతారు. వాళ్ళ ఓట్ల తొలగింపు విషయంలో కేవలం మైనార్టీ వర్గాల మీద కాకుండా అన్ని వర్గాల్లో చనిపోయిన వాళ్ళ ఓట్లు, డబుల్ రిజిస్టర్ అయినటువంటి ఓట్లు, లేకపోతే డూప్లికేట్ ఓట్లు ఏవైనా ఉంటే తొలగిస్తే మాకు ఆబ్జెక్షన్ లేదు. కానీ పర్టికులర్ గా ఈ మైనార్టీలో ఉన్నటువంటి ముస్లింల మీద వీళ్ళని వేరివేయాలి, వీళ్ళు మనకు ఎప్పటికీ ఓటేయరు అనేటువంటి ఉద్దేశంతో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా బీజేపీ చెప్పినట్టుగా వినకూడదు అనేది మా డిమాండ్. ఓకే ఓకే రైట్. నరసింహారెడ్డి గారు గుడ్ మార్నింగ్. నమస్కారం అండి, గుడ్ మార్నింగ్.